హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకంటే ముఖ్యంగా వ్యవసాయదారుడు ఎవరికి లొంగడు, ఎవరికి బానిసత్వం కాడు. ఎందుకంటే వ్యవసాయదారుడికి ఏం తెలియదు కాబట్టి మరి ప్రతి ఒక్క విషయం చెప్పింది వింటాడు కాబట్టి మరి అనేసి నేను అంటున్నాను. మరి వ్యవసాయదారుడు పండించిన పంటనే ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు కాబట్టి వ్యవసాయదారుడు ఎప్పుడు వైట్ కాలర్ వేసుకొని ఎగిరేసే ఉంటాడు కాబట్టి మీరు గమనించాలని కోరుచున్నాను. మరి వ్యవసాయదారుడు లేనిది ఎక్కడ కూడా లేదు కాబట్టి మన 5,000 కూడా నోట్లోకి పోవడానికి కారణం వ్యవసాయదారుడే కాబట్టి మరి నీకు పచ్చని పొలాలు చూపిస్తున్నాను కాబట్టి నేను అంటున్నాను. వ్యవసాయదారుడు మోసపోవడం అనేది సహజమే, మోసపోతాడు. కానీ ఏందంటే సరైన గిట్టుబాటు ధర లేకుండా కానీ ఇప్పుడు అంటున్నాను సరైన గిట్టుబాటు ధర లేకుండా కానీ ఉన్నట్లయితే వ్యవసాయదారుడు మోసపోతాడు. కాబట్టి చూడండి, ఇక్కడ పంటలు చూడండి, పొలాలు చూడండి ఎట్లున్నాయో. మీకు నచ్చిందా? నచ్చితే మరి బాగుంటుంది. మరి ఈ వ్యవసాయము మరి వేసవి నుంచి కోతకు వచ్చే వరకు ఎంత కష్టం ఉంటుందో వ్యవసాయదారుడికి తెలుసు. రోడ్డు పంట పోయేటోళ్ళు అరే పొలాలు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి అనేసి అంటారు. అవి అక్కడ చీరలు కట్టిరా. వ్యవసాయదారుడికి ఎన్ని కష్టాలు నష్టాలు ఉంటాయో అవి పందులు రాకుండా కట్టిరు చీరలు. ఆ పందులు వచ్చినాయంటే ఈ పొలాలు కొరక తినేసి నమిలేస్తాయి అన్నట్లు. అందుకోసం అనేసి మా ధర్మారంలో ఇట్లా పొలాలు ఉన్నాయి. మరి కాబట్టి మరి మళ్ళీ మేము పంట రుణం మార్పిడి చేసే విధానం చేస్తున్నాం. కాబట్టి మరి ఇప్పుడు కూడా మరి మీరు కూడా మరి గవర్నమెంట్ కూడా సహకరించాలని కోరుచున్నాం. ఎందుకంటే ఈ వ్యవసాయంకు ఒక టీంని పెట్టండి. అప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఊర్లల్లో మరి వ్యవసాయం చేస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది అనేసి పెడుతుంది. మరి ఇప్పుడు అట్లాంటి టీం అనేది లేదు. మరి ప్రతి ఒక్కరు వ్యవసాయం గురించి అవగాహన కల్పించాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే మరి పంట మార్పిడి విధానం అధిక దిగుబడి వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అధిక దిగుబడి వచ్చే విషయం ఉంటుంది కాబట్టి మరి రైతులు పండించిన పంటని మరి హాస్టళ్ళకు మరి ఇతరుల స్కూళ్ళకు మరి ప్రతి ఒక్క పిల్లలకు మరి మరి రైసు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే మరి అది హాస్టల్ యజమాన్యం తప్ప మరి పొలాల మీద పురుగు మందులు కొట్టడం తప్ప అనేసి నేను అంటలేను. అది విషం ఫుడ్ తయారయ్యే హాస్టల్ పిల్లలు మరి ఆసుపత్రి పాలవుతారు. మరి దానిపైన అవగాహన చేసి మరి వీటిపైన కూడా రైతు గ్రూపులు ఏర్పడేసి మరి వ్యవసాయదారులకు కూడా రైతు గ్రూపుల టీంని ఒకటి చేయాలని గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాను. చూడండి, ఎక్కడ వేసినా కానీ మీకు రైతుయే మరి ఆదర్శంగా నిలుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాను. రైతే రాజు. మరి రైతే రాజు అనే ఉన్నది కానీ పదం ఉన్నది కానీ రైతుకు ఏం మిగులుతలేదు. లాస్ట్కు ముళ్ళు కట్టే చేతుకు అంతే తప్ప రైతుకు ఏం మిగులుతలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి వెళ్ళిపోయినాయి, వస్తువులు వెళ్ళిపోయినాయి, ప్రతి ఒక్కటి వెళ్ళిపోయింది. కాబట్టి మీరే గవర్నమెంట్ ఆలోచించాలని కోరుచున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎందుకంటే మనం గెలుచుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి మరి దేశంలో విమర్శించుకునే హక్కు లేదు. కాబట్టి మరి ప్రతి రాజకీయ నాయకులు దేశాన్ని మంచి పరిపాలించే అధికారం వాళ్ళకు దేవుడు కల్పించును గాక. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి నాణ్యత కలిగిన వడ్లని మరి ప్రకృతి సిద్ధమైన మరి పంటలకు విలువనీయాలని కోరుచును. మరి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మరి ఓకే, మరి ఉంటాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. మరి ఓకే, ఉంటాను. మరి సెలవు. మరి బాయ్, నమస్తే.